అంటూ శుక్రవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో జిల్లా జైలుకి తరలించినటువంటి ఫోటోతో ఇక్కడ హైలైట్ చేశారు. విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ అధికారులపై సదుపాయాలు సౌకర్యాల కోసం చిందులు దొక్కారు. తనకు కేటాయించిన బ్యారక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో గన్నవరం టీపీ గారిపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకి తరలించారు. జైల్లో 1వ నెంబర్ బ్యారక్లో గదినిచ్చారు. 7641 రిమాండ్ ఖైదీ నెంబర్ని కేటాయించారు. అయితే బ్యారక్ ఏమాత్రం శుభ్రంగా లేదని తనకు మరొకటి కేటాయించాలంటూ వంశీ వీరంగం చేసినట్టు తెలిసింది. జైల్లో ఉన్న అన్ని బ్యారక్లు ఖైదీలు ఉన్నారని, ఉన్న వాటిలో మంచి బ్యారక్నే కేటాయించామని అధికారులు నచ్చచెప్పాలని ప్రయత్నించారు. ఆయన శాంతించలేదు. బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు. అయితే దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకి దిగారు. నడువు నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని ఆయన అనగా దీన్ని వైద్యులకు చెప్తామని వారు సూచిస్తే మంచం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైల్లో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. ఆయనకి ఎలాంటి వెన్ను నొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన అసహనంతో ఊగిపోయారు. జైలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. జైల్లో ఉన్న సదుపాయాలను తాము నిబంధనల ప్రకారం కల్పిస్తామని, అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ విధంగా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారులతో కాసేపు వాదన చేసిన వంశీ తర్వాత బ్యారక్లోకి వెళ్ళిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. మధునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. A4గా ఉన్న గంటా వీర్రాజు అలియాస్ రాజు, A5గా ఉన్న వంశీబాబుని అరెస్ట్ చేశామని పటమట పోలీసులు శుక్రవారం తెలిపారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. వంశీకి వీర్రాజు పిఏ కాగా వంశీబాబు కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ SV రాజశేఖర బాబు తెలిపారు. టెక్నాలజీ సర్వైలెన్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరని, ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.